చేరవచ్చిన పరిశుద్ధులందరికీ, జామగూడలో ఉన్న క్రీస్తు సంఘానికి, అలాగే సువార్థికులకి, మన సోదరులు అమ్మారావు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, క్రైస్తవులైన మనందరం కూడా బోధ ఎంత ప్రాముఖ్యమైందో బోధ వినేవారితో సహవాసం కూడా అంత ప్రాముఖ్యమైంది. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో, అపోస్తల కార్యము 2వ అధ్యాయము 42వ వచనంలో, బాప్తిసం పొందిన వాళ్ళు లేకపోతే రక్షించబడిన వాళ్ళు క్రైస్తవులైన వాళ్ళు బోధ విన్న అంటే మనం వాక్యం విన్న తర్వాత, దేవుని సందేశం విన్న తర్వాత, దేవుని సందేశం విని ఆచరించే వారితోనే మన సహవాసం ఉండాలి. సహవాసం అంటే కొయినోనియో అని, కొయినోనియో అంటే గ్రీకులో కలిసి జీవించుట అని అర్థం. క్రైస్తవులైనటువంటి వాళ్ళు మొదటి శతాబ్దంలో వారందరూ కూడా ఏక మనసు, ఏక తాత్పర్యం కలిగి జీవించారు. చూడండి, అపోస్తల 2:42లో వీరు అపోస్తలుల బోధ యందును, చూసారా, బోధ సహవాసము అయిందండి. బోధ సహవాసం. మనము ఎంత దేవుని మాటలు విన్నా మన సహవాసము దేవుని వాక్యం విని ఆచరించే వారితో లేకపోతే, మన సహవాసము లేకపోతే గనక పాడైపోతాం. అర్థమైందా? అందువల్ల కలిసి జీవించడం అనేది, క్రైస్తవులందరూ కూడా కలిసి జీవించడం అనేది, సహవాసం చేయటం అనేది దేవుని ఏర్పాటు. ఇది హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదివితే, ఇశ్రాయేలీలు సహవాసము వాక్యం విని ఆచరించే వాళ్ళతో కలిసి లేనందువల్ల చాలా మంది కానాన్ దేశాన్ని చేరుకోలేకపోయారు. వారికి ప్రకటింపబడినట్టు మనకును సువార్త ప్రకటించబడింది, కానీ కలిసి ఉండలేదు. సహవాసం అంటే కలిసి ఉండడం. ఎవరితోనంట? వాక్యం విని విశ్వాసం కలిగిన వారితో కలిసి లేదంట. మీరు కూడా ఆదివారం వాక్యం విని సోమవారం నుంచి శనివారం వరకు లోక సంబంధులతో సహవాసం చేస్తే ఈ సందేశం ఏమాత్రం పనిచేయదు. ఆత్మీయంగా మన ఆత్మీయ జీవితాన్ని నడిపించగలిగిన సామర్థ్యం లేదా సామర్థ్యము, మనల్ని క్రీస్తులాగా తయారు చేసే సామర్థ్యము ఒక అపోస్తలులు బోధించిన బోధకే ఉంది, అది కొత్త నిబంధనకే ఉంది. అలాంటి మన ఆత్మలను క్రీస్తు యొక్క స్వరూపంలోకి నడిపించగలిగిన ఈ బలమైన సందేశాన్ని, ఈ పవిత్రమైన సందేశాన్ని మనం విని మనము గనక చెడ్డవారితో సహవాసం చేస్తే, విశ్వాసం లేని వాళ్ళతో సహవాసం చేస్తే, విన్న వాక్యము నిష్ప్రయోజనం అయిపోద్దంట. నిన్న వాక్యం ఏమైపోద్ది? చూడండి, లోకములో సహవాసాల వల్ల ఎంతో మంది పాడైపోయారు ఉన్నవాళ్ళు ఉన్నారు. అర్థమైందా? మనకు ఒక సామెత ఉంది, 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరవుతారని. అందువల్ల మనం వాక్యం విని ఆచరించలేని వాళ్ళతో మనం సహవాసం చేస్తే మనం చెడిపోతాం. అందుకే మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఏర్పేస్తుంది అంటండి. చూడండి, సహవాసం ఎంత ప్రమాదకరమో, చెడ్డ సహవాసం. 33వ వచనం, మోసపోకండి. ఏంటది అంటే చెడు సహవాసము. దుష్ట సాంగత్యం అంటే అర్థం ఏంటి? చెడు సహవాసము, సాంగత్యము, సహవాసము మంచి నడవడిని పాడు చేస్తుందంట. చాలా మంది ఎంతో భక్తిగా ఉంటారు, ఎవరో మధ్యలో ఒకడు భక్తిహీనుడితో కొన్నాళ్ళు సహవాసం చేస్తాడు, అంటే ఈ భక్తి జీవితం అనేది ఏమైపోద్ది అంటే పాడైపోద్ది. స్త్రీలైనా పురుషులైనా చాలా మంది చెడిపోయేది ఏంటంటే సహవాసాల వల్లే, చెడ్డ సహవాసాల వల్లే చెడిపోయేది. మీకు అర్థమైంది? అందుకని ప్రయాణం చేసిన ఇశ్రాయేలీయులు కూడా కొంతమంది ఎక్కువ మంది నశించిపోవడానికి కారణం ఏంటంటే వాక్యం విని విశ్వాసం కలిగిన వారితో కలిసి ఉండలేదంటండి వాళ్ళు. మరి ఇప్పుడు మనం ప్రతి ఆదివారం దేవుని వాక్యాన్ని వింటున్నాం, మధ్యలో బైబిల్ క్లాసులో దేవుని వాక్యాన్ని వింటున్నాం,
ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదో చెప్పేసి మనం వింటున్నాం. విన్న మనము వాక్యం విని ఆచరించే వాళ్ళతోనే మనం కూడా కలిసి ఉండాలి. అది మొదటి శతాబ్దంలో వాళ్ళందరూ కూడా అపోస్తులతో సహవాసం కలిగి ఉన్నారు. వాళ్ళు బోధ సహవాసం కలిగి ఉన్నారు. చాలా మంది వాక్యం నేర్చుకుంటారు. అంటే మేము మా ఏరియాలో నా దగ్గర ఇంచుమించు చాలా మంది ఒక 60-70 మంది వాక్యం నేర్చుకున్నారు. కానీ వాళ్ళు విని కొద్దిమందే సేవ చేస్తున్నారు. కొంతమంది సరిగా సేవ చేయలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే సహవాసం. కారణం ఏంటి? సహవాసం అన్నమాట. అంటే విన్నారు, 66 పుస్తకాలు విన్నారు. బైబిల్ అంటే ఏంటో తెలిసింది, దేవుడు అంటే ఏంటో తెలిసింది, ప్రభు అంటే ఏంటో తెలిసింది, నిత్య జీవం అంటే ఏంటో తెలిసింది, క్రైస్తవుడికి ఎలా ప్రవర్తించాలో తెలిసింది. కానీ చెడు సహవాసం ఏం చేసింది? వాళ్ళ యొక్క మంచి నడవడిని ఏం చేసింది? పాడు చేసి పడేసింది. మనకు ఎన్నో కొన్ని పత్రికలో సహవాసము చేయొద్దని, చెడ్డ సహవాసం చేయకూడదని, అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదని 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది. ఒకసారి చదువుదాం. 13-14 వచనాల్లో 2 కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14 వచనం డైరెక్ట్గా. మీరు అంటే ఏంటి? సహవాసం చేయకండి. మీరు అవిశ్వాసులతో ఏం చేయకండి? విజ్జోడుగా ఉండకండి. జత కట్టి ఉండకండి. విజ్జోడు అంటే ఉదాహరణకి ఒక రెండు ఎద్దులు కలిపి జోడుగా కడతారు. ఆ 2 పొద్దున్న సాయంత్రం కలిసే ఉండాలి. అవునా కాదా? మనం భౌతికంగా పనికి వెళ్ళొచ్చు, ఎవరితోనైనా కలిసి వెళ్ళొచ్చు. ఉద్యోగానికి మన పక్కన ఉన్నవాడు వ్యభిచారైనా మనకు నష్టమేం లేదు. మన పక్కన ఉన్నవాడు దోచుకునేవాడైనా మనకి ఇబ్బంది లేదు. మనం వెళ్తాం, డ్యూటీకి వెళ్తాం, అక్కడ పని చేస్తాం, వచ్చేస్తాం. ఒకవేళ ఉద్యోగానికి వెళ్తాం, ఒకవేళ వ్యాపారానికి వెళ్తాం, కలిసి వ్యాపారం చేసి వచ్చేస్తాం. ఒక వ్యవసాయానికి వెళ్తాం, వాళ్ళు ఎంత దుర్మార్గులైనా వాళ్ళతో కలిసి మనం పని చేస్తాం, వచ్చేస్తాం. సహవాసం చేయటం అంటే ఏంటి? ఇంకా వాడితోనే కలిసి ఉండటం. అర్థమైందా? వాడు ఫంక్షన్ జరిగినా, లేకపోతే అది జరిగినా, ఏది జరిగినా ప్రతి ఆలోచన ఏం చేద్దాం, ఏంటి, మేము ఇలా చేయాలనుకున్నామని చెప్తూ ఉంటారు. మరి దుష్టులు ఆలోచనలు ఎలా ఉంటాయి? మంచి ఇస్తారా, చెడ్డ ఇస్తారా? చెడ్డ ఇస్తారు. దేవునికి దూరం అయిపోయే ఆలోచనలు ఎక్కువ ఇస్తారు. అర్థమైంది? మనుషులను సంతోషపెట్టే ఆలోచనలు ఎక్కువ ఇస్తూ ఉంటారు అనమాట. అందుకనే మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకండి అన్నారు. సొలొమోను పాడైపోవడానికి కూడా కారణం అన్యులతో సహవాసం చేయటం, అన్ని స్త్రీలతో సహవాసం చేయటం. అది మనకు మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో తెలియజేయడం జరిగింది. చెప్పాడు, వాళ్ళు అన్యులతో సహవాసం చేయొద్దని చెప్పాడు. కానీ అన్యులనే వివాహం చేసుకుని వాళ్ళతో కలిసి ఉన్నాడు. కానీ లాస్ట్కి ఏమైపోయాడు? ఆయన భ్రష్టుడు అయిపోయాడు అనమాట. అందువలన క్రైస్తవులుగా మనం ఎంత సందేశం వింటున్నా, అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా నెలకి 5-6 మార్లు సందేశం వింటున్నా సరే, సహవాసం చెడ్డదైతే, సహవాసం అవిశ్వాసులతో విజ్జోడుగా అవిశ్వాసులతో అయితే, అదైనా దుష్ట సాంగత్యం అయితే, వాక్యము విని ఆచరించలేని వారితో కలిసి ఉంటే కనుక ఖచ్చితంగా మనం పాడైపోవడానికి సిద్ధంగా ఉన్నామని అర్థం ఉంది. అందుకే నేను ఎవరితోనైనా సహవాసం చేయాలంటే వాడి క్యారెక్టర్ని నేను చూసుకుంటాను. వాక్యం విని ఆచరిస్తున్నాడా లేదా? వాక్యం విని ఆచరించే వాళ్ళతోనే కలిసి ఉంటాను. వాక్యం చాలా మంది వింటారు, వాక్యం చాలా మంది బోధిస్తారు, కానీ బ్రతకరు శాస్త్రుల పరిచయలాగా. అలాంటి వారితో మనం కలిసి ఉంటే కనుక మనం పాడైపోతాం. అంటే అవిశ్వాసులతోనూ విజ్జోడుగా ఉండకూడదు, అంటే సహవాసం చేయకూడదు. ఇటు లోక సంబంధం అంటే క్రైస్తవులైన వాళ్ళు భక్తిహీనులతో, అంటే వాక్యం విని ఆచరించలేని వాళ్ళతో కూడా సహవాసం చేయకూడదు. తర్వాత ఇక దుష్టులతో సాంగత్యం చేయకూడదు. మీకు అర్థమైందా? దుష్టులతో ఏం చేయకూడదు? సాంగత్యం చేయకూడదు. సహవాసం అనేది చాలా ప్రమాదంలోకి నడిపిస్తూ ఉంటుంది. మనల్ని తప్పుదారిలోకి నడిపించే అవకాశాలు ఉంటాయన్నమాట. మనం పతనమైపోయే పరిస్థితులకి వెళ్ళిపోద్ది అనమాట సహవాసం వల్ల. అందుకని మొదటి శతాబ్దంలో వారు అపోస్తులతోనే సహవాసం కలిగి ఉండమని చెప్పారు. అది మొదటి యోహాను పత్రికలో చూడండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం
మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించను. చూడండి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతు చేత ఏలయనగా ఆయన ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. ఎక్కడ? మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. 3వ అధ్యాయం చదువుతున్నారా? మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మాతో కూడా, చూసారా, మాతో కూడా మీకును సహవాసం. ఎవరితో సహవాసం? అపోస్తలులతో. అపోస్తలు ఎవరు? యేసుప్రభుని చూసిన వాళ్ళు, యేసుప్రభు వారు బోధించిన బోధ విన్న వాళ్ళు, యేసుప్రభుని చేతులతో తాకిన వాళ్ళు అపోస్తలు. అందువల్ల అపోస్తలులతో సహవాసం కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దేవునితోనూ ప్రభువుతోనూ సహవాసం కలిగి ఉన్నవారు అన్నమాట. అదే అపోస్తలులతో సహవాసం లేదనుకోండి, వాళ్ళు వేరే బోధలు విని పాడైపోయే అవకాశాలు ఉంటాయి. వేరే అబద్ధ బోధలు విని నాశనం అయిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందుకని సహవాసము, అపోస్తుల యొక్క బోధన బోధించే వారితో మనకు ఇప్పుడు సహవాసం ఉండాలి. చాలా మంది బోధిస్తున్నారండి, కానీ మొదటి శతాబ్దంలో రాసిన పత్రికలు సంఘాలకు బోధిస్తూ అనుసరించే వాళ్ళతో మనం కూడా నేడు సహవాసం చేయాలన్నమాట. వాళ్ళు చెప్పే బోధ అపోస్తులు బోధించిందేనా? అపోస్తులు బోధించిన బోధతో బోధించే వాళ్ళు, జీవించే వాళ్ళతోనే మన సహవాసం ఉంటేనే దేవునితో సహవాసం ఉన్నట్టు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారితో సహవాసం ఉన్నట్టు అన్నమాట. అందుకని మన సహవాసం ఎవరితో ఉంది? ఎవరికాలు ప్రశ్న వేసుకోండి. మీ సహవాసం ఎవరితో ఉంది? ఎక్కువగా ఎవరితో కలిసి ఉంటున్నారు? అంటే ఎక్కువ ఎవరితో కలిసి జీవిస్తున్నారు? ఎవరితో ఎక్కువ కలిసి జీవిస్తున్నారో వాళ్ళ లక్షణాలు మీలో కనబడతా ఉంది. మీకు అర్థమైందా? ఇప్పుడు రాజకీయ నాయకులు తిరిగారు అనుకోండి, వాళ్ళ చెయ్యిలు ఊపడం, చెయ్యిలు అంటాం, అర్థమైంది, ఇలా అంటాం, అన్నీ ఎలా ఉంటాయాలి? సేమ్ వాళ్ళ నాయకుడు ఎలా చేస్తాడో వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు. సినిమా వాళ్ళు ఉన్నారు, సినిమా వాళ్ళతో ఇంకెంతసేపు ఆ సినిమా చూసి ఆటలతోనే ఈ కాలం గడిపే వాళ్ళందరూ కూడా అలాంటి డ్రెస్సులు, అలాంటి బండ్లు, అలాంటి విధానాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ జుట్టు తెలిసిపోద్దండి. మీకు అర్థమైందా? వాడు ఎలా చేస్తే వీడు అలా కటింగ్ చేస్తాడు. నేను అవునా కాదా? అది లేడీస్లోను, అంటే స్త్రీలైనా పురుషులైనా ఎవరితో ఎక్కువ, అంటే ఎవరిని చూసి కాలం గడుపుతున్నారో అలాంటి విధానం అంతా కూడా వీరిలో కనపడటానికి ఆస్కారం ఉంది, కనపడుతుంది కూడా. గుర్తుపెట్టుకోవాల్సిన విషయాల మీద. మరి మనం ఎవరు సహవాసానికి పిలువబడ్డాం? మొదలుకొని పత్రిక 1:9 వచ్చింది. మన సహవాసం ఎవరితో ఉండాలి? అర్థమైందా? మన సహవాసం ఎవరితో ఉండాలి? మనం ఎవరు సహవాసానికి పిలువబడ్డాం? మనం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:9 వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన దేవుడు మనల్ని ఎవరు సహవాసానికి పిలిచాడండి? మరి మనం బాప్తిసం పొందాము అంటే, మనం ఎప్పుడైతే బాప్తిసం పొందామో మన ప్రభు యొక్క సహవాసానికి వచ్చాం అనమాట. మన ప్రభు సహవాసం ఎలా ఉంటుంది? మంచిదా చెడ్డదా? మంచి సహవాసం. మన ప్రభువుతో, మన ప్రభుని గురించి వినటం, మన ప్రభుని గురించిన మన ప్రభుని గురించి వినటం, మన ప్రభుని గురించి ఆలోచించడం కనుక మనం చేస్తూ ఉంటే మన ప్రభు యొక్క ఆలోచన, మన ప్రభువు ఎలాగా మనం జీవించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి దేవుడు మనల్ని తన కుమారునితో సహవాసం చేయడానికి పిలిచాడు. ఎందుకని? యేసుప్రభువులో సహవాసం చేస్తే మనం ఏమవుతాం? యేసుప్రభువులు అవుతాం. నేనంతేనా? ఆయన లక్షణాలు వస్తాయి. ఆయన ప్రభుతో సహవాసం అయితే ప్రభు లాంటి లక్షణాలు వస్తాయన్నమాట. మనకి సామెతల గ్రంథం 13:20లో ఈ ఎవరితో సహవాసం చేస్తే వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో మనకి అక్కడ చెప్పారు. చూడండి ఒకసారి. సామెతల గ్రంథం వారు అవుతారంటండి. జ్ఞానుల సహవాసము చేయవాడు అంతే. సహవాసం యొక్క ప్రతిఫలం అనుభవిస్తారా? అనుభవించరా? అనుభవిస్తారు. నువ్వు జ్ఞానం కలిగిన వాడితో సహవాసం చేస్తే జ్ఞానమే వస్తుంది. మూడుతనం వస్తూ ఉంటుంది. మీకు అర్థమైందా? కాబట్టి మన సహవాసము క్రీస్తుతో అయితే క్రీస్తు లాంటి స్వభావం మనలో వస్తూ ఉంటుంది.
మీకు అర్థమైందా? కాబట్టి జ్ఞానులు సహవాసం చేసేవాడు జ్ఞానం కలిగిన వాడు అవుతాడు. అందుకే మన పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నారో చూడాలి. అర్థమైంది. మన సహవాసం కూడా వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళతో మీకు అర్థమైందా? కాబట్టి సహవాసం మనల్ని చెడు సహవాసం అయితే పాడు చేస్తుంది. వాక్యానుసారమైన అంటే అనుసరించే వారితో సహవాసం చేస్తే మన సహవాసం మనల్ని, ఎందుకంటే సహవాసం ఎంత మేలు. కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. మీకు అర్థమైందా? సహోదరులు ఐక్యత కలిగి మనోహరము అంటే మేలు ఉంది. కలిసి జీవించడం వల్ల, సహవాసం చేయటం వల్ల ఏముందండి? మేలుంది, ఆత్మీయంగా మేలుంది. ఎలాగంటే ఒకసారి హెబ్రీ పత్రిక 3 సహవాసం చేసేటప్పుడు మన నోటి, మాట, విధానాలు, పద్ధతులు అన్నీ కూడా మనం మార్చుకోవడానికి ఉంటుంది. 13, 14, 15 వచనాల్లో కలిసి మనం చదివితే హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము పాపం పుట్టించినప్పుడు వాళ్ళు మీ హృదయాలు కఠినపరచుకోనకూడదని ఆయన చెప్పిన కనుక పాపం వల్ల కలుగు బ్రహ్మచేత మీలో ఎవడు కఠినపరచుకున్నట్లు నేడు అనబడి సమయం ఉండగానే ప్రతిదినం ఒకరినొకడు బుద్ధి చెప్పుకోండి. ఎలాగో మొదటి నుండి మనకు దృఢ విశ్వాసం అంత మట్టిగా చేపట్టాలని మనము దేవుని వాక్యం విని ఆచరించే వాళ్ళతో మన సహవాసం ఉందనుకోండి, మనకి హెచ్చరికలు ఉంటాయి. ఇది చేయకూడదు మనం అంటే మనం ఒకవేళ సరసోక్తులు మన నోట్లోంచి వచ్చిన బూతులు వచ్చిన ఆగిపోతూ ఉంటాయి. మన సహోదరులు ఉన్నారు, మనం మాట్లాడకూడదని చెప్పేసి. అర్థమైంది? సిగ్గుపరచబడతామేమో అని చెప్పి కూడా మనం తప్పు చేయటానికి మనము ముందుకు వెళ్ళమన్నమాట. ఏదైనా మన సహోదరులు ఉంటే మనకు భయం ఉంటుంది. అవునా కాదా? నాతో పాటు వచ్చేవాళ్ళు ఎందుకు చూడరు? మీకు అర్థమైందా? నాతో ట్రావెలింగ్ చేస్తున్నా ఉన్నారు సహోదరులు. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఓ సినిమా పెట్టుకుని వినగలుగుతారా? ఎందుకు చేయరు? భయం వాళ్ళకి. అమ్మో అన్నయ్య ఏమని అంటారేమో. అర్థమైందా? కాబట్టి ఏదేమైనప్పటికీ తప్పు చేయటానికి సహోదరులు ఉన్నారనే భయము ఉంటుంది. అంటే సహవాసంలో మేలు ఉంది, భయం ఉంది. తప్పు చేయకుండా అదే మూర్ఖులతో లేకపోతే దుష్టులతో సహవాసం చేసామనుకోండి, వాళ్ళ తప్పును ప్రోత్సహిస్తారా, హెచ్చరిస్తారా? ఏం తప్పు కాదు అంటారు. అంటే ఇప్పుడు మందు తాగుతున్నారు అనుకోండి, ఎవరైనా కలిసి పర్లేదయ్యా కూర్చో, ఫాస్ట్లే తాగుతున్నారు, నువ్వు తాగితే ఏమంటారు, తాగవయ్యా అని చెప్తారు. అంటే ఏం తప్పు కాదు ఇది. ఒక ఆయన అంటున్నాడు, అంటే నేను 3 కిలోమీటర్ల ఊరు వెళ్తాం, అంటే అది వేరే మీకులా సిటీలాగా కొన్ని చిన్న ప్రాంతాలు వెళ్తూ ఉంటాం. మరి ముఖ్యంగా ఏదైనా వస్తువులు కావటం కోసం పల్లెటూరు నుంచి మేము 3 కిలోమీటర్లు వెళ్తాం. వాళ్ళు మందు తాగటానికి కూడా నా బండి ఎక్కుతూ ఉంటాను. బండి ఎక్కితే ఎక్కడికన్నా అంటే డిపోకి వెళ్తున్నాం అంటారు. ఎక్కడికి వెళ్తారా? నేను అందరూ ఎవరైనా సరే నడితే వెళ్ళిన వాళ్ళు ఎక్కించుకోవాలి కదా. మందు తాగితే ఆకలి బాగా వేస్తుందయ్యా, మందు తాగితే ఎంత ధైర్యంగా ఉంటుందయ్యా, మందు తాగితే మంచి నిద్ర పడుతుందయ్యా అంటారు. ఒకవేళ మనకు కూడా అలాంటి లోపాలు ఉంటే ఆకలి పుట్టకపోయినా నిద్ర ఎట్టకపోయినా ఏమనిపిస్తుంది? ఆయాకు ఉట్టేసి ఇంటికి వచ్చి గడిపేయచ్చు కదా కాలం. అవునా? అంటే భక్తిహీనులతో సహవాసం అలాగే చేస్తే ఏమవుతుంది? ఒక రోజున ఎందుకు మీకు అర్థమైందా? అది ఆరోగ్యమే కదా. ఆరోగ్యం కోసమే కదా తాగుతున్నాను అంటూ ఉంటాడు. మళ్ళా నేను అన్నాను అప్పుడు, ఎంతో మంది లివర్ పాడైపోయి బాబు మందు తాగి మంచి ఆహారం తినేయాలి, వాళ్ళు తాగుతానే ఉంటారు కాబట్టి పాడైపోతాయాలి. తాగుతానే ఉంటారు కాబట్టి ఏమైపోతారు? వాళ్ళు పాడైపోతారయ్యా. మేమైతే మంచి
అందుకే మాకు చాలా బలము ధైర్యం అంటారు. మందు బలమయ్యా అంటూ ఉంటారు. ఏమనిపిస్తాయి ఇలా అలాగన ఉంటేనే అలాంటివి వేస్తా ఉంటుంటే ఇక కలిసి జీవిస్తా ఉంటే ఏదో రోజు పట్టించేస్తాడా పట్టించేయడా? కాబట్టి దేవుని పిల్లలుగా మన సహవాసము లోకలతో సహవాసం చేయకూడదు. ఇబ్బంది లేదు, వచ్చి మన పని మనం ఎక్కువ కలిసి ఎవరితో ఉండాలంటే వాక్యమిని ఆచరించే వాళ్ళతో, అదే అపోస్తులు బోధించిన ఆ బోధ బోధించే వారితోనూ అలాగ జీవించే వారితో కలిసి ఉండాలి మనం. అప్పుడే మన సహవాసం కదా. ఆయన కుమారుని సహవాసానికి మరి ప్రభు డైరెక్ట్ గా మనతో లేరు కదా, అయితే ఆయన బోధలు ఉన్నాయి, ఆయన బోధించి జీవించే వారు మనకి కలిసి ఉండాలన్నమాట. లేదంటే మనల్ని కూడా చాలా మంది కూర్చోబెట్టేస్తారు. మేము ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఒక ఆయన అన్నాడు, సినిమాకి వెళ్దామా, సెలవు కదా ఇవ్వాలా అన్నాడు. ఆయన ఏదో రోజున తీసుకుపోతాడు. నేను అవునా కాదా అంటే ఏదో అంటే అనేకమైన చెడు పనులు చేసే వాళ్ళు ఉంటారు, ఏది వాక్యం చెప్పే వాళ్ళు కానీ బోధించే వాళ్ళు కానీ వాళ్ళు కానీ, మరి మనం కనిపెట్టుకోవాలి, మనం అయిపోతామని చెప్పేసి. మీకు అర్థమైందా? నాకు 2007లోనే 2008-9లోనే ఒక బైబిల్ స్కూల్లో టీచర్ సిద్ధం చేశారు. పిలిచారు, నన్ను వాక్యం చెప్పమన్నారు, ఎలా చెప్తున్నాను అన్నారు. రైట్, మీరు టీచర్గా మిమ్మల్ని తీసుకుంటున్నామని చెప్పారు. కానీ అక్కడ సహవాసము సరైంది కాదు. సహవాసం ఏం కాదు, సరైంది కాదు. చెడు పనులన్నీ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళతోనే కలిసి ఉంటే మనకు కూడా ఏమనిపిస్తుంది? మనకంటే పెద్దవాడు, మనకంటే అనుభవం అంటే దేవుడు ఏం చేయట్లేదు కాబట్టి మనము కూడా అలాగున ప్రయత్నం చేస్తే ఏమవుద్ది అనే ఆలోచనలతో ప్రారంభమయ్యి ఏమవుతాం ఉంటాయన్నమాట. అదే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుంది అన్నమాట. అందుకని మేమేం చేసామంటే ఒక భక్తిపరుడు, ఆ దైవజనుడు ఒక యథార్థంగా బోధిస్తూ జీవించే వాళ్ళని కోసం ఏం చేసామంటే వాక్యం నేర్చుకోవడం కోసం బాధలు పడ్డాం, చాలా ఇబ్బందులు పడ్డాం. మరి మేము పాడవకుండా ఉన్నాం కదా, ఈరోజు అనేక మందికి వాక్యం చెప్పడానికి నిలబడి ఉన్నాం కదా. చెడిపోతే దేవుడు వాడుకుంటాడా? పాత్రల్ని, చెడిపోయిన పాత్రలు మీరు వాడుకుంటారా? మరి ఎలా మీరు వండుకోరుగా. చెడిపోయిన పాత్రలు దేవుడు ఎందుకు వాడుకుంటాడు? ఆలోచించేయండి దేవుని పిల్లలుగా. అందుకని మన సహవాసం చెడ్డదైతే మనం చెడిపోతాం, అదే మన సహవాసం మంచిదైతే మనం కూడా మంచి వాళ్ళుగా తయారవుతూ ఉంటాం. గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. ఉదయం నుంచి సాయంత్రం వాక్యం వినండి, వెళ్ళి సాయంత్రం చెడ్డవాడితో సహవాసం చేయండి, ఈ వాక్యం మీకు ఏం పని చేయదు. వాడి సహవాసం మిమ్మల్ని ఏం చేస్తుందంటే వాడు తప్పు చేయటానికి ప్రేరేపిస్తుంది అన్నమాట. ఎంతోమంది యవన పిల్లలు, ఎంతోమంది యవనస్తులు పాడి ఈ సహవాసాల వల్ల లోకం చెడిపోతూ ఉంది. అయితే క్రైస్తవులు అనబడే వాళ్ళు కూడా చెడిపోతూ ఉన్నారు. కాబట్టి నేడు మనం ఇక్కడ ఆలోచించే విషయం ఏంటంటే, మీ చెడ్డ వారితో ఒకవేళ సహవాసం చేస్తున్నారేమో, వాక్యం విని ఆచరించలేని వాళ్ళతో సహవాసం చేస్తున్నారేమో ఆలోచించేయండి. ధనం కోసమైన, వివాహ సంబంధమైన ఆలోచనలకు సంబంధించిన విని ఆచరించలేని వాళ్ళతో సహవాసం చేయకూడదు. మనలో ప్రభు యొక్క స్వరూపం పెంపొందించబడదు అన్నమాట. మీకు అర్థమైందా? మనకి పాత నిబంధనలో పరిచయమైన ఒక ఆయన, ఈ యెహోషాపాతు అధ్యాయంలో ఆయన ఆహాబుతో వియ్యమనుకున్నాడు. అంటే ఆయన సహవాసం చేశాడు, అంటే భక్తిహీనుడితో సహవాసం చేశాడు, సహవాసం చేస్తూ వియ్యమని చేసుకున్నాడు. అర్థమైందా? ఆహాబుతో వియ్యమనుకున్నాడు యెహోషాపాతు భక్తిపరుడు, ఆహాబుతో వియ్యమనుకున్నాడు. అంటే ముందు సహవాసము, తర్వాత వియ్యమనుకునే స్థాయికి వెళ్ళింది. అంతే కదా. మనం ముందు ఎవరితోనైనా సహవాసం చేస్తే వాళ్ళ పిల్లలు మనం లేకుండా చేయలేం కదా.
అలాగే ఈయన కూడా ఆహాబు రాజుతో సహవాసం చేసి 1000 మంది కొన్నాడు. అంటే ఒకరోజు యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఆయన మారు వేషం వేసుకోమన్నాడు. అంటే ఆహాబు అనుకుని యెహోషాపాతు అయిన భక్తిపరులను చంపేయడానికి సైనికులు, సిరియా సైనికులు బంధించేశారు. అప్పుడు ఆయన దేవుడికి ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు సహాయం చేశాడు. ఒకసారి చూడండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 18వ అధ్యాయం. అంటే సహవాసం వల్ల ఎన్ని ప్రమాదాలు తెచ్చుకుంటామో మనం గమనించాల్సిన వారమే ఉన్నాం. 18వ అధ్యాయము 31వ వచనం. కాగా యెహోషాపాతు కనబడుతూనే శతాధిపతులు అతడు ఇశ్రాయేలు చుట్టుకునేది గాని యెహోషాపాతు మొర్రపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. తొలగిపోనట్లు దేవుని సహాయం లేకపోతే ప్రాణాలు పోదును. దేవుని సహాయం లేకపోతే ఏమైపోతుంది? ఆయన తన ప్రాణాలు పోతుంది. దుష్ట సాంగత్యం లేకపోతే భక్తిహీనులతో సాంగత్యం అనమాట. అలాగే చాలా మంది అదే చెడ్డ సహవాసాలతో సహవాసాలు పట్టి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే కాపాడాడు. కానీ ఆ రోజు బుద్ధి వచ్చింది, చుట్టుముట్టేశారు, చంపేయడానికి చూశారు. ఆయన సాగు బయలు చూసి ఉండాలి ఆ రోజు. అయ్యా ఉన్నవాడితోనూ చెప్పులు ఉన్నవాడితో కూడా వెళ్ళొద్దని. ఏమన్నా వాళ్ళతో వెళ్తే, చెప్పులున్న వాడితో వెళ్తే ముళ్ళు గుచ్చుకొని పోతాయి. అప్పుడున్న వాళ్ళతో వెళ్తే కనుక మన బండి వేసుకెళ్తే మన బండిని ఆపేసి, అర్థమైందా, మీ ఓటు డబ్బులు ఇవ్వాలి, ఈ బండి అట్టుకే, ఈ బండి డబ్బు అంటే ఏ సహవాసం పట్టేది? చెడు సహవాసం. అదే భౌతికంగా ధనం విషయంలో అలా జరిగింది. కానీ నిజంగా వాడైతే ఈరోజు అదే ఒక మెసేజ్ వచ్చింది యూట్యూబ్లోనూ ఫేస్బుక్లోనూ, తన కుమార్తెని ప్రేమిస్తున్నాడని చెప్పేసి గొడ్డలతో నరికేశాడంట తండ్రి కుమార్తెను ప్రేమిస్తూ. మరి తప్పు కదా అది. పోషిస్తున్నారు, పెంచుతున్నారు. ఒక మంచివాడికి ఇచ్చి, అంటే ఒక మంచిగా బ్రతకడం కొరకు, అంటే లేకపోతే భౌతికమైన వృద్ధి కోసం వాళ్ళు భౌతికంగా చదివించి, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి చదివించి ఒక మంచి ఒక ఈలో ఎవడో వచ్చి మధ్యలో అమ్మాయిని ట్రాప్ చేసి తీసుకెళ్ళిపోవడం అనేది ఎంత ప్రమాదం. వాడు ఎంత ఆవేదనతో, అంటే చంపడం నేరమే, కానీ వాడి ఆవేదన ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. ఒక తండ్రి ఆవేదన అనుభవించేవాడికే తెలుస్తుంది. అయ్యో నేను ఇంత కష్టపడి పెంచాను చెందానని చెప్పేసి. అర్థమైందా? ఒకవేళ ఇష్టమై మేము చదువుకున్న తర్వాత ఇదిగో నేను కూడా క్వాలిఫికేషన్ అని ఇలా పెద్దలు తీసుకెళ్ళి మాట్లాడించడమో ఎదురు చేయాలి తప్ప ఎవరి బిడ్డలని అలాగా ట్రాప్ చేయడం అనేది ఎంత ప్రమాదకరమైంది. కాబట్టి తన ప్రాణాపాయాన్ని తెచ్చుకున్నాడు. అలాగుని ఎంతో మంది చనిపోతూ ఉన్నారు. అలాగే ఈ తాగుబోతులతో సహవాసం చేసి తాగుబోతులు అవుతున్నారు. వ్యభిచారులతో సహవాసం చేసి వ్యభిచారులు అవుతున్నారు. మీకు అర్థమైందా? కాబట్టి మనము చెప్పరు కదా, జ్ఞానులతో సహవాసం చేసేవాడు జ్ఞానం గలవాడవును, మూర్ఖులతో సహవాసం చేసేవాడు మన ప్రభుతోను, అంటే అపోస్తులు బోధించే వారితో జీవించే వారితో మనం కలిసి ఉన్నాం అనుకోండి, మనము కూడా మన ప్రభుతో సహవాసం మన ప్రభులాగే తయారు చేస్తుంది. మీకు అర్థమైందా? అందుకని అవిశ్వాసం సహవాసం కాదు అది. ఇంకెంతసేపు వాళ్ళ ఆలోచన పద్ధతుల విధానాల ప్రకారంగా మనం బ్రతకూడదు అనమాట. సహవాసం ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మాట వినాలి. చెడు సహవాసాన్ని మనం పాడు చేస్తూ ఉంటాం. మీకు అర్థమైందా? అలాగే సామెతగా అన్నాడు, కోప చిత్రంతో సహవాసం చేయొద్దు అని చెప్తూ ఉంటాడు. అంటే ఎవరితో సహవాసం చేయకూడదని అంటే అర్థమైందా?
అందుకని మన ప్రభువునందున్న వారితో మనము సహవాసం అంటే భక్తి పరులతో సహవాసం చేయాలి అన్నమాట. ఇప్పుడు ఆ 12 మంది అపోస్తులు ఉన్నారు. ఇస్కరియోతు యూదా చనిపోయిన తర్వాత మరొక ఆయన ఎన్నుకున్నారు. వాళ్ళందరూ కలిసి ఉండాలని ప్రభు ప్రార్థన చేశారు. వాళ్ళ అధ్యాయం చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం. చూసారా చెడ్డ సహవాసం వల్ల ఏం నష్టపోయాడు ఆయన. ఇంకా మనం చూస్తే ఎవరి గురించి, యెహోషాపాతు గారు చూస్తే తన కొడుకుతో కూడా సహవాసం చేశాడు. ఆహాబు కొడుకుతో తిన్నాడు. చూసారా చెడ్డ వాళ్ళతో భక్తిపరుడు సహవాసం చేస్తే నష్టపోతాడు తప్ప అభివృద్ధి ఆవిడనమాట అండి. అది వ్యాపారంలో కూడా నష్టపోయాడు ఆయన. మీరు రాజులు 2వ గ్రంథం 21వ అధ్యాయం 22వ అధ్యాయం లాస్ట్ యోహాను సువార్త 17వ అధ్యాయము సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకానికి పంపితిని, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు మరియు నీవు నన్ను పంపితమని లోకం నమ్మునట్లు తండ్రి నాయందు నీవును. చూసారా నాయందు నీవును నీయందు నేను ఉన్నా మన యందు ఏకమై ఉండాలని, అంటే కలిసి ఉండాలని, ఒకే ఏకమై ఉండాలని. వారి కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అనమాట. యోహాను సువార్త 17వ అధ్యాయం 20-21 వచనాలు చదివితే ఈ విషయాలు ఉన్నాయన్నమాట. ప్రభు సహవాసం కలిగి ఉన్నారు. అందుకని దేవుని స్వభావం ఆయనలో ఉంది. అంటే ఆయన అలాగే ఇప్పుడు అపోస్తులందరూ కూడా యేసు ప్రభు బోధించిన మాట ప్రభుతో సహవాసం ఉంటే ప్రభు వారు ఏకమై ఉండాలి. అపోస్తులు కాదు ఏకమై ఉండటం, అపోస్తుల ద్వారా విన్న వారందరూ కూడా ఏకమై ఉండాలి, అంటే కలిసి ఉండాలని. అందుకనే వారందరూ కలిసి జీవించారు. వాళ్ళందరూ అపోస్తలు వారందరూ కూడా ఒకే బోధ ఒకే సహవాసం కలిగి ఉన్నారు. అందుకని నేడు కూడా మనం అపోస్తులు ఏం బోధించారు ఆ బోధ బోధించే వారితో సహవాసం ఉండడం వల్ల మనం యేసుక్రీస్తులాగా తయారవుతాం. అన్నమాట అండి. కాబట్టి దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా మీకు అర్థమైందా. కాబట్టి లోకంలో పాడైపోవటం, అలాగే దుష్టులతో సాంగత్యాలు చేసి, లేకపోతే లోక సంబంధమైన దుర్మార్గమైన పనులతో కలిసి ఉండి పాడైపోయి ఉన్నారు. చాలా మంది, ఎక్కువ మంది సేవకులు కూడా, సంఘంలో వాళ్ళు కూడా వాక్యం వింటారు, వాక్యం బోధిస్తారు, సహవాసం చేసేది భక్తిహీనతో చేస్తూ ఉంటారు. అందుకని వారు ఆత్మీయ ఎదుగుదల బాగుంటుందండి. మన సహవాసం మనల్ని దిగజారు చేస్తుంది, మన చెడ్డ సహవాసం మనల్ని పాడు చేస్తుంది. అర్థమైందా. భక్తిహీనతో సహవాసం మనల్ని ఏం చేస్తుందంటే యేసు ప్రభువులో ఎదగనివ్వకుండా చేస్తుంది అనమాట. అదే దేవుని పిల్లలతో మనం కలిసి, అంటే క్రైస్తవులుగా వాక్యానుసారంగా బోధించే వారితో మనం కలిసి ఉంటే కనుక మనము కూడా అలా ఉండాలి. ఆలోచనలు విధానాలు పుడతా ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా. కాబట్టి మీరు ఏం చూస్తారో ఎక్కువ అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి, మీరు ఏం చూస్తారో అదే కళలో వస్తూ ఉంటాయి. ఏమన్నా కాదా. అలాగే మీరు సందేశం ధ్యానించండి, మీరు వాక్యం ధ్యానించండి, వాక్యం వింటూ ఉండండి, వాక్యం ధ్యానిస్తూ కొనసాగుతూ ఉంటాయి. వాక్యం వినివారితో కలిసి ఉండండి, వాక్యం వినివారితో కలిసి ఉంటే వాక్యం మాట్లాడుతూ ఉంటారు. లోకస్తులతో కలిసి ఉండండి, ఎంతసేపు సంపాదన లేకపోతే అది ఇది గొప్ప వాళ్ళమైపు మాట్లాడుతూ ఉంటారు. అందుకని భౌతిక సంబంధమైన మనుషులతో కలిసి ఎక్కువగా ఉంటే భౌతిక సంబంధమైన ఆలోచనలు ఉద్దేశాలు మనలో రేకెత్తించబడతా ఉంటాయి. అలాగ జీవించాలని, మనం కూడా అలా సంపాదించాలని, అలా మనం కూడా గొప్ప వాళ్ళు అవ్వాలని నిత్యత్వాన్ని కోల్పోతాం మనం. మీకు అర్థమైందా. నిత్యత్వాన్ని మనం కోల్పోతూ ఉంటాం. ఆలోచన చేయండి దేవుని పిల్లలుగా. మన సహవాసం అయితే అని
మన సహవాసం అయితే, మొదటి యోహాను పత్రికలో చెప్పారు కదా, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు మనందరం కూడా ఎవరితో సహవాసం చేస్తున్నామో ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోండి. ఎందుకంటే మీ సహవాసాలు నాకు తెలియదు, పురుషులు అయినా వీళ్ళు అయినా మీరైనా నాకు తెలియదు. నా అర్థం లేదా? కాబట్టి మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారో ఆలోచించేయండి. అంటే మీరు చాలా వాక్యం బాగా చదువుతున్నారు, వాక్యం వింటున్నారు, వాక్యం నేర్చుకుంటున్నారు, బాగానే ఉంది అంతవరకు. కానీ ఎప్పుడైతే అవిశ్వాసులతో సహవాసం చేస్తున్నారో అయిపోద్ది. ఆ సహవాసం యొక్క ప్రభావమే మీరు చూపిస్తారు తప్ప ఈ వాక్యము మీలో పనిచేయదు. అంటే సహవాసానికి అంత నివసించుట ఎంత మేలు ఎంతో మనోహరము అన్నాడు అనమాట. అంటే చాలా బలమైంది అనమాట. చాలా మంది మనకు లోకంలో ఉపమానాలు చెప్పేవారు. అంటే తన కొడుకులు తెలియపరిచాడు అనమాట. ఒక కర్రని నలుగురు కొడుకులకి ఇస్తే తిరిగిపోయినాయి. ఆ 4 కర్రలు కలిపి కట్టి ఒకరికి ఇచ్చాడు, దాన్ని వెరగొట్ట. స్కూల్లో చెప్పే కథలు ఇవి. అంటే కలిసి ఉండడం వల్ల బలం ఉంది, కలిసి ఉండడం వల్ల ఏముంది, బలం ఉంది. మనకైతే ఆత్మ సంబంధమైన బలం, మన ప్రభు యొక్క స్వరూపము మన యందు ఏర్పడుతూ ఉంటుంది. మన ఆత్మ సంబంధ సహవాసం అయితే, భక్తిహీనులతో సహవాసం అయితే, దేవుని యొక్క జ్ఞానం విన్నా, ఈ పవిత్రమైన మాటలు విన్నా, మన చెడు సహవాసం అయితే మనల్ని దిగజారు చేస్తుంది, మన ఆత్మీయ జీవితం నుంచి మనల్ని పాడు చేసేస్తూ ఉంటుంది అనమాట. అందువల్ల ఎక్కువ మంది లోకంలో చెడిపోయేది సహవాసం ఎదగలేకపోవడానికి కూడా కారణాలు చెడు సహవాసాల వల్లే అనమాట. అందుకని మనం సహవాసం ఏం చేస్తుందంటే మనల్ని బలపరుస్తూ ఉంటుంది. సహవాసం మనకు బల ఉంటుంది. సహవాసం మనల్ని ఏం చేస్తుంది, పురుకొలుపుతూ ఉంటుంది. ఎబ్రీ పత్రిక 10:24 చూడండి ఒకసారి. సహవాసము మనల్ని బలపరుస్తుంది. మన సహవాసం మనల్ని ఏం చేస్తుందంటే, ఆత్మ సంబంధులతో సహవాసం మనల్ని ఏం చేస్తుందంటే ధైర్యంగా బ్రతకడానికి పురుకొలుపుతూ ఉంటుంది అనమాట. ఎన్నో మంచి పనులు చేయడానికి మనం ప్రోత్సహిస్తూ ఉంటాం. కొందరు మానక ఒకరినొకడు హెచ్చరిస్తూ ఆ దినము సమీపించిన సూచన మీరు కొలది మరి ఎక్కువగా అలాగూ చేయిస్తూ ప్రేమ చూపుటకు ఎప్పుడు ఆలోచిస్తాం, ఎక్కువగా దేవుని పిల్లలతో కలిసి ఉంటేనే మంచి పనులు చేయాలని ఆలోచన వస్తాయి. అయితే ఏమంటారు, సహాయం చేసే సహాయం కూడా వెనక లాగేస్తారు. ఎందుకు లేదు సాయం చేస్తున్నాం, అది ఇది అంటారు, ఆగిపోతాయి, మన చేతులు ఆగిపోతాయి. ఎవరికైనా భోజనం అంటే ఎవరికైనా సాయం చేస్తున్నాం అనుకోండి, అదే ప్రభునందున వాళ్ళైతే ఏమంటారు, మనం దేవుని పిల్లలం కాబట్టి మనం సహాయం చేసేవారుగానే ఉండాలని ఇంకా బలపరుస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఆత్మ సంబంధమైన బలం చేకూరుతూ ఉంటుంది సహవాసంలో. ఆ మంచి పనులు చేయాలనే ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి, మంచి పనులు చేయాలనే ఆలోచనలు పెరుగుతూ ఉంటే అర్థమైందండి. అలాగే వాక్యము ఆచరించాలనే ప్రశ్నలో మనలో పెరుగుతూ ఉంటుంది అన్నమాట సహవాసం అన్నమాట. మాకు వాక్యము బాగా అంటే వాక్యం చెప్పేవారితో, వాక్యాన్ని అనుసరించే వాళ్ళతో మాకు కలిసి ఉన్నప్పుడల్లా మాకు ఏమనిపిస్తుంది, చాలా బలంగా ఉండేది. అమ్మా వాక్యమిని ఆచరించగలుగుతాం, మనం ఇంకా ఆయనలా తయారవ్వాలి, మనం ఇంకా ఈలాగా అంటే వాక్యం చెప్పేలాగా మనం ఇంకా చూడకుండా వాక్యం చెప్పాలి, మనం కూడా ఆయన చేసిన మంచి పనులు మనం కూడా చెయ్యాలని మనకి సహవాసము ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటుంది. చూస్తూ ఉంటే మంచి పనులు చేయాలని అనిపిస్తుంది. వాక్యం చదివే వాళ్ళని చూస్తే మనకు వాక్యం చదవాలనిపిస్తుంది. ఉదాహరణకి మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు నిజానికి ఎవరి వయసులో ఉన్నప్పుడు బద్ధకం అంటే తాయితీగలు వేస్తాం, అంత భక్తి విధానాలు ఉండవు అన్నమాట. మేము ట్రైనింగ్లో వేసినప్పుడు 5 గంటలకి లేచి 5:30కి లేచి బైబిల్ చదువుకోవడం చూసేవాడిని నేను. ఓహో మనం కూడా అలా చదువుకోవాలనిపించేది.
ప్రార్థన చేసుకునేవారు కొంతమంది. మనం కూడా ఇలా ప్రార్థన చేసుకోవాలనిపించేది. మీకు అర్థమైందా? వాక్యం సంభాషించుకునేవారు కొంతమంది. కొంతమంది ఏమో రోడ్లు అంటే తిరిగేవారు, లేకపోతే ఆ సినిమా ఈ సినిమా గురించి చెప్పుకునేవారు. కొంతమంది బ్యాచ్ ఏమో బైబిల్ వచ్చిన ఇక్కడ ఇలా ఉంది, అక్కడ అలా ఉంది, ఇక్కడ ఇలా ఉందని వాదోపవాదం అంటే వాళ్ళు తర్కించుకుంటూ ఉండేవారు. వాళ్ళతో కలిసి ఉండేవాడిని. అర్థమైందా? కాబట్టి ఇలా ఉండడం వల్ల మనం ప్రార్థన చేసుకోవడం అలవాటైంది, ఉదయాన్నే బైబిల్ చదువుకోవడం అలవాటైంది, చూడకుండా బైబిల్ చెప్పడం అలవాటైంది. అర్థమైందా? అలాగే మంచి పనులు చేయడం అంటే మనం దిక్కులేని వాళ్ళకి సహాయం చేయటం, లేకపోతే సహోదరులు ఎవరికైనా అనారోగ్యంలో ఉన్నప్పుడు సహాయం చేయటం, ఇవన్నీ చూస్తూ ఉండేవాళ్ళం. ఓహో, మనము కూడా అలా చేయాలని చెప్పేసి ఆలోచన పుట్టేవి. మేము కూడా చేయటం ప్రారంభించాం. అంటే మంచి సహవాసము మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే వాక్యం చదివేలాగున, ప్రార్థన చేసుకునేలాగున, అలాగే మనము ఇంకా దేవుని వాక్యించేలాగున మనం ప్రోత్సహిస్తూ ఉంటాం. అదే భక్తిహీనత చేసామనుకోండి, అస్తమాన ప్రార్థన ఎందుకు అంటూ ఉంటాం. అస్తమాన ప్రార్థన ఎందుకంటే పొద్దున్న చదివా కదా బైబిల్, మళ్ళీ నైట్ చదువుతున్నాం ఎందుకు, పెట్టే అంటాడు. ఈయన మనం కూడా ప్రార్థన చేసుకోబుద్ది అవ్వదు. అదే మా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, ఉదయాన్నే లేచిపోయి తన పనులు తను చేసుకుంటున్నాడు. నేను చెప్పాను, నాయన రాత్రి అంతా సుఖనిద్రనిచ్చావు, ఉదయాన్నే మేలుకొని పని చేసుకోవడానికి దయ చూపిస్తున్నారు, ఈ దినమంతా మీ సహాయము అందించండి, మీ బిడ్డలుగా బ్రతుకులాగా సహాయం చేయండి, పాపం చేయకుండా ఉండడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేసుకోవాలంటే అప్పుడు మమ్మల్ని చేసుకుని పడుకోరు సేవకులు. ఉదయాన్నే లేచి బైబిల్ చదువుతారండి? చదవరు. ఇప్పటికీ నేను ఉదయం లేచానంటే సెల్ ముట్టుకోవాలా, బైబిల్ ముట్టుకోవాలా లేదా? అంటే సెల్ ముట్టుకోవాలా, బైబిల్ ముట్టుకోవాలి. మీరు ఎక్కువ ఏం ముట్టుకుంటారు పొద్దున్న లేచి? చెప్పట్లేదు మీరు, మనం నేర్చుకుంటున్నాం, మార్చుకోవాలా. దిగబట్టే దిగిసిపోకండి. తెలియక తప్పు చేస్తున్నాం, సరి చేసుకోండి. తెలియక చెడు సాహసం చేస్తున్నాం, కట్ చేద్దాం. సావాసాలు అందంగా ఉంటుంది అన్నమాట. భక్తిహీనత సావాసం భయపెట్టేస్తారు మనల్ని. అయ్యి బాబోయ్, ఈ ఆపద వచ్చినా పలానోడు ఇలాంటి తలనొప్పి చచ్చిపోయాడంటే మొన్న అంటాడు. అదే భక్తిపాడు ఉన్నాడు. భక్తిహీనతో సావాసం చేస్తే బలహీన పరిచేస్తూ ఉంటాడు. భక్తిపాడుతో సావాసం చేస్తే మనల్ని బలపరుస్తూ ఉంటాడు, ప్రోత్సాహం చేస్తూ ఉంటాడు. దేవుడు ఉన్నాడు, ఏం కంగారు పడొద్దు అని చెప్తూ ఉంటాడు. అది భక్తి సహవాసం మనల్ని బలపరుస్తూ మంచి పనులు చేయటానికి, దేవుని వాక్యం నేర్చుకోవడానికి, అలాగే దేవుడు ఇంకా క్రీస్తులో మనం జీవించడానికి ఎంతో సహకారాల్ని అందిస్తూ ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి దేవుని అన్ని పక్కన ఉంటుంది. నేను సైలెంట్లో పెట్టేస్తాను, నైట్ పడుకునే ముందు సైలెంట్లో పెట్టేస్తాను. ఒకవేళ దగ్గరగా పడుకోవాల్సి వస్తే ఫ్లైట్ మోడ్లో పెట్టేసి పడుకుంటాం అన్నమాట. పడుకుంటాం. ఉదయాన్నే లేచిన వెంటనే బైబిల్ తీసి ఒక అధ్యాయమో లేకపోతే ఒక కీర్తన, ఎవరు రింగ్ ఇచ్చారు, ఎవరెవరు ఫోన్ చేశారు అని చూస్తాం. కానీ ఎక్కువగా మనసు తహతహలాడే దేని కొరకు? ఇది లేనప్పుడు నేను అవునా, ఇది లేనప్పుడు ఏంటి, మన అవసరాల కోసం మనం ఉపయోగించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అర్థమైందా? లేదా ఇదే మనల్ని పాడు చేసేస్తుంది. దీంతో ఎక్కువ సావాసం పాడు చేసేస్తాం. నాకు అర్థమైంది. ఎవడో ఒకటి ఏదో ఒకటి పెడతాడు, టింగుమని ఏది వచ్చిందంటాడు, మళ్ళీ ఇంకొకటి పెడతాడు, దాన్ని చూస్తామంట, మళ్ళీ ఇంకొకటి పెడతాడు. పని పాటలు లేని వాళ్ళు పెడతా ఉంటారు, మనమేమో చూస్తాం. వాళ్ళు పెడతా ఉంటారు, వాళ్ళు పాడవుతూ ఉంటారు, పెట్టి మనం పాడు చేస్తూ ఉంటాం. నేను అవునా కాదా? అందుకని మనకి మెసేజ్లు పంపేవాళ్ళు ముందు అర్జెంటుగా డిలీట్ చేసి పడేయాలి. అదే వాక్యం పంపేవాళ్ళని, మంచి ప్రసంగాలు పంపేవాళ్ళని మనం మన అకౌంట్లో ఉంచుకోవాలి, లేకపోతే అన్మ్యూట్లో పెట్టేయాలి. అర్థమైందా? లేకపోతే వాటిని మొత్తం సంపూర్ణంగా డిలీట్ చేసి పడేయాలి. డిలీట్ చేయకపోతే మన సమయాన్ని పాడు చేసి పడేస్తాడు.
గెలిచి చేయకపోతే మన సమయం ఏమైపోద్ది, వృధా అయిపోద్ది అనమాట. దేనివల్ల? చెడ్డ సహవాసాల వల్ల. అందుకని అవిశ్వాసులతో విద్యోడుగా ఉండొద్దు అన్నాడు, సహవాసం చేయొద్దు అన్నాడు. కలిసి పనిలోకి వెళ్తాం చేస్తాం అనమాట. కలిసి ఎక్కువగా ఉండేది ఎవరితో ఉండాలంటే అర్థమైందా? ఇది ఎవరితో అంటే అవిశ్వాసులతో కలిసి ఉండొద్దు అన్నాడు, దుష్టుల సాంగత్యం చేయొద్దు అన్నాడు. అర్థమైందా? తర్వాత సహవాసం చేయొద్దు అన్నాడు. అర్థమైంది. ఎవరితో సహవాసం చేయాలంటే అపోస్తుల యొక్క బోధ బోధిస్తూ జీవించే వారితోనే సహవాసం చేయాలి. తర్వాత అర్థమైంది. అప్పుడు అలాగే సహవాసం చేయటం వల్ల మనకు దేవునితో సహవాసం ఉన్నట్టు. సహవాసం అంటే మనం ఏది అడిగినా అంటే నాయన ఆయనలాగా బ్రతుకుతూ ఉన్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి, లోకంలో కొంతమంది స్నేహితులు సహవాసం కలిగి ఉంటారు. ఒక స్నేహితుడికి ఏదైనా ఇబ్బంది ఏర్పడింది అనుకోండి, అతను నిజమైన స్నేహితుడైతే వాడి యొక్క స్నేహితుడిని గుర్తించి సహాయం చేస్తాడు. మీకు అర్థమైందా? అలాగే మనము వాక్యం అంటే దేవుని వాక్య ప్రకారంగా మనం భక్తిపరులతో కనుక వాక్యం బోధించే వాళ్ళతో మనం కలిసి ఉంటున్నాం అనుకోండి, మనము దేవునితోనూ మన ప్రభుతోనూ సహవాసం ఉన్నవారు మనం. సహవాసం వల్ల ప్రయోజనం అంటే మేలు ఉంది, చాలా మనోహరమైంది అది. తర్వాత సహవాసంలో ఎంత మేలు ఉందంటే మనము దేవుని వాక్య ప్రకారం జీవించడానికి ప్రోత్సాహం, ఆపదలో అంటే మన ఇబ్బందుల్లో కూడా మన ప్రార్థన సహాయము దొరుకుతుంది. సహాయం చేస్తారు. అది అలాగే మనం అనేకమైన మంచి పనులు చేయడానికి ప్రోత్సహిస్తారు. దేవుని బిడ్డలుగా నడిచే విషయంలో మరి ముందుకు మనల్ని నడిపిస్తూ ఉంటారు, హెచ్చరిక చేస్తూ ఉంటారు. అదేవిధంగా సహవాసంలో ఏం చేస్తారు మనల్ని, అది మీరు చేయకూడదని తప్పు అని చెప్పేసి మనల్ని హెచ్చరిస్తారనమాట. అలాంటి మంచి సహవాసం అంటే అపోస్తుల బోధ అనుసరించే వారితో మనం సహవాసం చేయటం ద్వారా, సాంగత్యం చేయటం ద్వారా మనం చెడిపోతాం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మన సహవాసం అనేది ఎవరితో ఉంది అని మొదటి శతాబ్దంలో అపోస్తులతో సహవాసం చేశారు. బోధ విన్నారు, వాళ్ళ దగ్గర వారితోనే సహవాసం చేశారు. బోధ విన్నారు, సహవాసం చేశారు అనమాట. అలాగే సహవాసం చేసి అర్థం ఏం చేశారంటే కొనసాగించేవారు అనమాట. అందుకని దేవుని పిల్లలుగా ఈరోజు ఈ రాత్రికాల సమయంలో మీరు వాక్యం వింటున్నారు, లేకపోతే కష్టపడి క్లాస్కి 2 రోజులు ఎవరితో సహవాసం చేస్తున్నారు. అలాగే మీరు వాక్యం విన్న తర్వాత మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారు చూడండి. సో మీకు అర్థమవుతుందా? అలాగే యెహోషాపాతు ఆహాబుతో సహవాసం చేయడం వల్ల, తన కొడుకుతో సహవాసం చేయడం వల్ల వ్యాపారంలో నష్టపోయాడు. అదే ఆయన ప్రాణాపాయాలు తెచ్చుకున్న పరిస్థితులు తెచ్చుకున్నాడు. మీకు అర్థం ఈ లోకంతో స్నేహించి ఏమైపోయాడు? 2 తిమోతి 4:10 9-10 దేమ ఇహలోకాన్ని స్నేహించి అంటే లోకంలోకి వెళ్ళిపోయాడు కదా. చూడండి, ఒకసారి చదవండి. మనము చెడు సహవాసాలు వచ్చే నష్టాలు ఏంటో మనం చూద్దాం ఒకసారి. 2 తిమోతి 4:9-10 అనుకోండి డైరెక్ట్. దేమ అంటే అదేంటి? ఈ లోకంతో సహవాసం చేసి సరిపోద్ది. అర్థమవుతుందా? దేమ ఈ లోకంతో స్నేహం చేసి వెళ్ళిపోయాడు అంటారు. చూసారా, లోక స్నేహము దేవుని దృష్టికి ఏమై ఉంటది? వైరము. యాకోబు పత్రిక 4:5. వైరముగా ఉండే సహవాసంలో ఉన్నవేమో వ్యభిచారులారా 4:4. అది ఈ లోక స్నేహము లేకపోతే ఈ లోక సహవాసము సహవాసం చేస్తే దేవునితో వైరముగా ఉన్నవేమో. చూసారా, చెడ్డ సహవాసాలు వచ్చే ప్రతిఫలాలు. మనం ఇందాక అపోస్తుల బోధన అనుసరించే
దేవుని వాక్యం నేర్చుకోగలుగుతాం, ఇంకా బలపరచబడతా ఉంటాం, ఇంకా అనేకమైన మంచి పనులు చేయగలుగుతాం. మన సహవాసంలో హెచ్చరికలు ఉంటా ఉంటాయి. అదే అయిందా, ఎన్నో మంచి పనులు చేయటం అపోస్తుల బోధలో ఉండి వాక్యం చెప్పి ఆచరించే వాళ్ళతో మనం సహవాసం చేస్తే అన్ని మేలులు పొందుతూ ఉంటాం. మనం సదాకాలం ఉండే ఒక అవకాశం ఏర్పడుతుంది. అదే దుష్ట సాంగత్యం అంటే మన నడవడికి పాడైపోతుంది. తర్వాత ఇక్కడ అంటే దేవుని విడిచిపెట్టే అవకాశాలు ఉంటాయి. చూసారా సహవాసం వల్ల ఎంత ప్రమాదాలు ఉన్నాయో, చెడ్డ సహవాసాల వల్ల. అదైనా లోక సంబంధులతో సహవాసం చేస్తే లోకంతో కలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. తర్వాత దేవునితో వైరం తెచ్చుకున్న వాళ్ళం. ఈ లోక స్నేహం దేవునితో గొడవ తెచ్చుకుంటే మన బ్రతుకులు ఏమైనా భూమి మీద మన బ్రతుకులు ఏమైనా పనికొస్తాయి? అలా మన నిమిత్తం మాత్రం, అవునా కదా? అంతలో కనపడి అంతలో మాయమైపోయి విజయం సాధించేది. మీకు అర్థమైందా? దేవుని సహాయం ఉంటేనే కదా దుష్టులను జయించేది. దేవుని సహాయం ఉంటే కదా ప్రమాదాల నుంచి తప్పించబడేది. దేవుని సహాయం ఉంటేనే కదా ఏ అనారోగ్యం నుంచి అయినా మనం తప్పించబడేది. దేవుని సహాయం పోగలిగేది. దేవుడి సహాయం ఉంటేనే కదా మనము ఆ భూమి మీద బ్రతకగలిగేది, జీవించగలిగేది. మరి అలాంటి సర్వసృష్టికర్త అయిన దేవునితో వైరం తెచ్చుకోవటం, చెడ్డ అంటే లోకంతో స్నేహించి దేవునితో వైరం తెచ్చుకోవటం, మన తెలిసిపోతే అర్థమైంది మనం ఏమైపోతాయంటే మన బ్రతుకులు నిత్య నాశనానికి వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకనే అవిశ్వాసులతో విజ్జోడుగా అంటే సహవాసం అన్నాడు అక్కడ గ్రీకులో. అవిశ్వాసులతో సహవాసం చేయొద్దని ఉంది కొయినేని అని. మీకు అర్థమైందా? సహవాసం చేయొద్దని చెప్పేసి అన్నాడు. భక్తి వెలిగించబడినోడికి వెలిగింపబడలేనోడికి ఏం సహవాసం చెప్పండి? అర్థమైందా? విగ్రహానికి దేవునికి ఏం సంబంధం ఏమన్నా? దేవుడు ఆ సంబంధం ఉందా అసలు? అలాగే క్రైస్తవుడు అనేవాడు పరలోక సంబంధి, లోకం అన్నవాడు పాపి, లోక సంబంధి. వాడితో మనకి సహవాసం ఏంటి? సహవాసాలు చేసేటప్పుడు వాళ్ళ స్టేటస్లు చూసుకుంటారు, వీడు మనకు సరిపోడని చెప్పేసి. వాడితో సహవాసం ఏంటి అని చెప్పేసి లోకంలో తల్లిదండ్రులు ధనవంతులు ఏంటి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి పరలోకమందున దేవుడు సహవాసం చేసిన, మూర్ఖులతో సహవాసం చేసిన, భక్తిహీనులతో సహవాసం చేసిన మరి మనం ఆయనకి ఏమైపోతాం? దేవుడికి ఏమైపోతాం అండి? దూరం అయిపోతాం, విరోధం అయిపోతాం. దేవుడికి ఏమైపోతాం? అవ్వచ్చు. దేవునితో మాత్రం విరోధం అయితే మన జీవితాలు దుర్భరం అయిపోతాయి, ప్రమాదకరం అయిపోతాయి, నాశనంలోకి వెళ్ళిపోయే అవకాశం. మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడంటే ఆయన కుమారుడిని యేసుక్రీస్తుతో సహవాసం ఉండడానికి పిలిచాడు. కాబట్టి మనము ఆయనలో అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బోధల్లో ఆయనలాగా బ్రతికే వాళ్ళతో మనం కలిసి జీవిస్తూ ఉంటే మనకు మేలు ఉంటుంది. సహవాసాలు ఉంటే కనుక ఆ చెడ్డ సహవాసాలను వదిలేసుకోండి, నష్టమేమి లేదు. దేవునితో సంబంధం పెరుగుతూ ఉంటుంది. దేవుని బిడ్డలతో కలిసి ఉండండి, వాక్యంలో అభివృద్ధి అవుతూ ఉంటారు, మంచి పనులు చేయటంలో ప్రోత్సహించబడుతూ ఉంటారు. అదే మీ జీవితం కూడా పవిత్రంగా మార్చబడుతూ ఉంటుంది సహవాసం అన్నమాట. అందుకని వారితో వాక్యం ఆచరించే వాళ్ళతోనే సహవాసం ఉండాలి.